ఎస్. ఓకే. సార్ శోభన్ గారు, ఏదైతే ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ముందుగానే మీరు అన్నారు కదా, అక్రమ నిర్మాణాలకు సంబంధించి కానీ చెరువులు కబ్జాలు వీటన్నిటికీ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది, చాలా పిటిషన్స్ ఇచ్చామని. సో ఇలాగే అక్రమంగా కట్టిన నిర్మాణాలన్నింటినీ కూడా వీటన్నిటిని ముందుగానే గుర్తించి ఏవేవైతే కూల్చివేయాల్సిన అవసరం ఉందో వాటికి సంబంధించి కోర్టులో ముందుగానే, అంటే ఎవరు వీటికి సంబంధించి వచ్చినా కానీ స్టేలు ఇవ్వకుండా. సో ఈ ఆలోచన అంటే బాగుంది కదండి. సో ఈ విధంగా ముందుకెళ్తే ఇలా స్టేలు తీసుకురావడం, మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు దీనికి సంబంధించి విచారణ జరుగుతూ ఉండడం, ఇలాంటి ఆలస్యం ఉండదు కదా. ఒక న్యాయపరమైన ఇబ్బందులే కాదు మేడం, అన్ని ఇప్పుడు మీరు న్యాయ విభాగాన్ని కాస్త పక్కన పెట్టండి. జిహెచ్ఎంసీ మన ప్రభుత్వంలో మామూలుగా సాధారణ శాఖలోనే జిహెచ్ఎంసీ, రెవెన్యూ, అట్లాగే ఇప్పుడు ఇరిగేషన్, వీళ్ళకే సమన్వయం లేదు. ఒక శాఖోడు ఇన్వోస్ ఇస్తాడు, ఇంకో శాఖోడు పర్మిషన్ ఇస్తాడు, ఇంకోటి వచ్చేసి పర్మిషన్ లేదంటాడు, ఇంకోటి వచ్చి పులుసు అంటాడు. అసలు మొత్తానికి ప్రభుత్వానికి ఒక కాంప్రహెన్సివ్ దృక్పథం లేదు దీని మీద. ఇప్పుడు నేను ఒక చెరువు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది నాగార్జున చెరువు పక్కన ఇంకో చెరువు ఉంటది. ఆ చెరువుకు సంబంధించింది ఏంటంటే ఇదిలోకి ఉంటది. నేను గత 3-4 సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేస్తున్నా. ఆ చెరువు విషయంలో రెవెన్యూ వాళ్ళేమో చెరువు రికార్డు ఉందని చెప్తారు, ఇరిగేషన్ వాళ్ళేమో రికార్డు లేదంటాడు, జిహెచ్ఎంసీ ఏమో దాంట్లో పర్మిషన్లు ఇచ్చాడు. అంటే మీరు చూడండి, ఒక 3 శాఖల మధ్య వీళ్ళ మధ్య సమన్వయం లేదు. రెండవది, న్యాయ ప్రక్రియని అడ్డం పెట్టుకొని, న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చాలా మంది కబ్జాలు రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం కానీ, లేకుంటే వాళ్ళ భూములు కాపాడుకోవడం కానీ, చెరువులు కబ్జాలు కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆ న్యాయ ప్రక్రియ బోల్డ్ ఎంతమంది అధికారులు ఉన్నారు, మన జీపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మనకు బోల్డ్ సాలరీస్ ఇస్తున్న వాళ్ళకి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి. మొత్తం ప్రభుత్వానికి న్యాయ చిక్కులు రాకుండా ఇమ్మీడియట్ గా పటాపట క్లియర్ చేయాలి. కానీ జవాబుదారితనం లేదు దాంట్లో న్యాయ వ్యవస్థలో. అంటే జీపీలో ఇదంతా కొంచెం పరిశీలి చేయాలి, గవర్నమెంట్ చేస్తుంది. అయితే కమిషనర్ గారు బహుశా ఇప్పుడు ఆయన ఇవన్నీ సెటప్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇవన్నీ తెలియకుండానే ఏం లేడు. కాకపోతే నాగార్జున విషయంలో ప్రభుత్వానికి అంచనా ఉంది, ఇలా న్యాయ వ్యవస్థని ఆశ్రయిస్తాడు. ఇలా శనివారం నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇప్పుడు నరసింహ గారు అన్నట్టు సామాన్యుడు హైకోర్టు పోయి ఇంత తొందరగా ఆర్డర్ పట్టుకొస్తాడా? ఆయన డబ్బులు ఉన్నాయి, వ్యవస్థలు ఆయనకు గ్రిప్ ఉంది కాబట్టి తక్కువ పోయి హాలిడే అయినా కూడా హైకోర్టు పోయి మెట్లకి ఆయన ఆర్డర్ తీసుకురాగలరు. అందరూ అట్లా తీసుకురాలేదు కదా. అయినా సరే ప్రభుత్వం మీరు అన్నట్టు ఇంతకు ముందు ఆయన కోటేశ్వరరావు గారు అన్నట్టు ఈ న్యాయ వ్యవస్థని ఇతరత్ర అన్నిటికీ కోఆర్డినేట్ చేసుకుంటేనే ఇప్పుడు వీటన్నిటితో సంబంధం లేకుండా బోర్డు ఉన్నాయి. ఈ బడాబాబులు కబ్జా పెట్టిన హైదరాబాద్ చుట్టుపక్కల అవన్నీ ఫటాఫట్ ముందుకెళ్తుంది. ప్రభుత్వ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అదే గవర్నమెంట్ బాగా వస్తుంది, మనం కూడా గవర్నమెంట్ పౌర సమాజం మొత్తం ఇట్లా భాగమవుతాం అనేది ఉంది. అట్లా కాకుండా కేవలం రాజకీయ ప్రతిపక్ష పార్టీలో కూల్చివేసి తర్వాత రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దీన్ని ఉపయోగించుకుంటే మాత్రం ప్రజలు హర్షించారు. ఇది అనవసరంగా వేరే డైవర్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ప్రభుత్వము ఒక డైరెక్షన్ తోటి మాకు చెరువులు కుంటలు కాపాడడం కోసం, హైదరాబాద్ లో గ్రీన్ బెల్ట్ కాపాడడం కోసం మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పడం కోసం సమగ్రంగా అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మనకు బెంగళూరు ఎగ్జాంపుల్ చూసాం, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అరే ఎంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెంగళూరు నగరంలో తాగడానికి నీళ్లు లేక, వాడుకోవడానికి నీళ్లు లేక సగం మంది జనం బెంగళూరు వదిలేసి వెళ్ళిపోయారు. హైదరాబాద్ కి ఇంకా పరిస్థితి రాలేదు. కానీ ఇలాగే చెరువుల కుంటలు కబ్జాలు గురవుతుంటే, ఈ త్రిబుల్ అట్లా తూటు పొడుస్తుంటే హైదరాబాద్ కూడా పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ సస్యశ్యామలంగా ఉండాలి, హైదరాబాద్ ఇంకా మైగ్రేషన్ పెరగాలి, హైదరాబాద్ విస్తరించాలంటే హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు అంటే మంచినీటి వసతి, ఈ చెరువుల కుంటలు కూడా బాగుంటేనే హైదరాబాద్ బాగుంటుంది అనేది మీ ద్వారా చెప్పదలుచు. అయితే శోభన్ గారు, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శాఖల మధ్య సమన్వయం రావాలి అంటే ఇవన్నీ సమన్వయపరచకుండానే ఒక హైడ్రా ఏర్పాటు అయి ఉంటుంది అంటారా? అంటే గతంలో ఇచ్చిన పర్మిషన్లు అక్రమ నిర్మాణాలు ఇప్పుడు కూల్చివేస్తున్నారు. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ లో ఇంకా శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ మరి ఇంకా వీళ్ళు ముందుకెళ్తారని మీరు అనుకుంటున్నారా? నేను హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ కూలగొట్టిన మా దగ్గర షేర్లింగంపల్లి చంద్రనగర్ ప్రాంతంలో మదినగూడలో ఒక మామూలు మధ్యతరగతి అతను 3 ఇల్లు కట్టుకుంటే, ముగ్గురు అన్నదమ్ములు 3 ఇల్లు కట్టుకుంటే కూల్చోగొట్టారు. వాళ్ళ గమ్మత్ ఏంటంటే వాళ్ళకి పర్మిషన్ ఉంది, లేఅవుట్ లో ఉంది, ఆ ప్లాట్ లో. హైడ్రా కమిషనర్ గారు వచ్చేసి చెరువులో ఉంది, ఎఫ్టీఎల్ ఉందని చెప్పి కూల్చివేశారు. నిజంగా ఎఫ్టీఎల్ లో ఉందా లేదా, మరి అధికారులు లేఅవుట్లు ఎందుకు పెట్టారు, పర్మిషన్ ఎందుకు ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు? ఒక్కొక్క బిల్డింగ్ కి 3 కోట్లు ఖర్చు అయింది వాళ్ళకి, అన్నదమ్ములకి. ముగ్గురు అన్నదమ్ములు ఒకే దగ్గర కట్టుకున్నారు పాపం, 3 బిల్డింగ్లు కూల్చోగొట్టారు. ఇది వాళ్ళు అంటే ఒక శాఖనేమో పర్మిషన్ ఇస్తుంది, ఇంకో శాఖ ఇన్వోస్ ఇస్తుంది, హైడ్రా వచ్చి కూలగొడుతుంది. ఇది సమన్వయం లేదని చెప్పడానికి మంచి ఉదాహరణ ఇది. ఈర్ల చెరువులో కమిషనర్ నా దగ్గర రికార్డులు ఉన్నాయి, ఈర్ల చెరువులో అన్యాయంగా కూల్చోగొట్టారు. అయితే ప్రతి చోట అట్లాగే కాదు, ఈర్ల చెరువులో కూలగొట్టడము అన్యాయము కరెక్ట్ కాదు, ఈ రోజు నాగార్జున కూలగొట్టడం కరెక్ట్. ఎందుకంటే బడాబాబులు ఇప్పుడు ఆ ఈర్ల చెరువులో అన్ని పర్మిషన్ తీసుకొని కట్టారు, ఈర్ల చెరువు పక్కన మదినగూడలో. కానీ నాగార్జున ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టాడు, దందా చేశాడు, 10-15 సంవత్సరాలు వ్యాపారం చేశాడు నాగార్జున.
కాబట్టి అధికారులు సమన్వయం ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఫ్రేమ్ చేశారు కాబట్టి నాకు తెలిసి అన్ని అధికారులతో సమన్వయం చేసుకుంటూ మేము కూడా డే టు డే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. పౌర సమాజం అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక రాజకీయ పార్టీలు ఆయన రోజు రంగనాథ్ గారిని కలిసి మా దగ్గర కబ్జా అయిందని అనేక వివరాలు ఇస్తున్నారు. కాబట్టి ఆయన దాన్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు అధికారులను సంప్రదిస్తూనే ముందుకెళ్తుండని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎస్, ఓకే. సో నరసింహ గారు, ఏదైతే శోభన్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా